బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నవారులారా, మీరు నిరీక్షణ కోల్పోకుండా ఉన్నారు గనక మీకు రెట్టింపు మేలు నేను చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంధకముల్లో ఉండి కూడా ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చేస్తాడు, నా ప్రభు అన్యాయస్తుడు కాడు, నా ప్రభు వాగ్దానం చేసిన దానిని నెరవేరుస్తాడు అనే ఒక హోప్, ఒక నిరీక్షణ, రకరకాల బంధకాలలో ఉండి కూడా ఎవరి జీవితంలో అయితే ఆ నిరీక్షణ ఉంటుందో, ప్రభు వాళ్ళకి చేసిన వాగ్దానం ఈ సంవత్సర ప్రారంభంలోనే ఎలా చేస్తాను అని ప్రభువు మాట్లాడాడంటే, యోబు బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కోల్పోక భార్య హింసించే మాటలు మాట్లాడుతున్నా, స్నేహితులు హింసించే మాటలు మాట్లాడుతున్నా, యోబు ఏమాత్రము నిరీక్షణ కోల్పోకుండా నమ్మదగిన దేవుని వైపే చూశాడు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడైన సర్వశక్తులైన దేవుని మీదనే తన దృష్టి నిలిపాడు. నా దేవుడు, నా విమోచకుడు, సజీవుడు, ఒక రోజున నేను ఈ దేహంతోనే నా దేవుణ్ణి చూస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు గనక పొరపాటును కూడా కన్యకను నేను వేరే దృష్టితో చూడనని తీర్మానం చేసుకున్నాడు గనక తన గురి అంతా ప్రభు మీదనే పెట్టాడు గనక ప్రభు యోబుని దర్శించాడు. భయంకరమైన స్థితిలో ఉన్న యోబు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలు దయచేశాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తమ్ముడైన లాజరు మరణించగా యేసు ప్రభుని ఎంతో ప్రేమించి ఆదరించిన మరియా మార్తల కుటుంబం యేసుకు కబురు చేశారు. యేసు రాలేదు. 3 రోజుల తర్వాత యేసు వచ్చాడు. కానీ వారు యేసుని ద్వేషించలేదు. యేసు సమయానికి రాలేదని యేసుని నిందించలేదు. వారి నిరీక్షణ అంతా యేసు మీదనే. యేసు వస్తాడు, అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు వచ్చాడు. లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు. లాజరు బయటికి రమ్మని పిలిచాడు. మరణించిన లాజరు సజీవంగా బయటకు వచ్చి అందరినీ సంతోషపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు బంధకాల్లో ఉన్నారు, వారు శ్రమల్లో ఉన్నారు, వారికి ఏమాత్రం నిరీక్షణ లేదు. మా జీవితం ఇంతటితో అయిపోతుంది అనుకున్న పరిస్థితులు. కానీ వారు మాత్రం అనుకోలా, మాకింకా భవిష్యత్తు ఉంది. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ప్రారంభంలోనే, మీకింకా ఫ్యూచర్ ఉంది, మీ పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు నా ప్రభు ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వు నేను చేయాల్సింది ఏంటి తెలుసా? నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. ఒకే ఒక నిరీక్షణ. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. మేము ఆరాధించే దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నీరు చూసే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇశ్రాయేలీల పక్షంగా దిగి వచ్చాడు, మా కుటుంబ పక్షం కూడా దిగి వస్తాడు. ఈ శ్రమల కొలిమిలో కాలుతున్న నన్ను ఒక రోజున విడిపిస్తాడు. ఈ నిరీక్షణ, ఈ నమ్మకం రెట్టింపు మేలు మీకు కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము లోపడ్డాడు.
75 సంవత్సరాల వయసులో దేవుని మాటకు విధేయత చూపించి తన వారందరినీ వదులుకొని తన భార్య అయిన శారాను తీసుకొని తన బంధువైన లోతును తీసుకొని దేవుడు చూపిస్తానన్న దేశానికి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తానని. నీ సంతానాన్ని లెక్క పెట్టడం అసాధ్యం అన్నట్టుగా చెప్పాడు. 24 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్క బిడ్డ కూడా లేడు. 24 లాంగ్ ఇయర్స్. ఈ మధ్యలో భార్య శోధించింది, నా కడుపు ఎలాగూ పండట్లేదు గనక, నా గర్భం ఎలాగూ తెరవబట్టలేదు గనక, నా దాసి అయిన హాగర్ ద్వారా నువ్వు బిడ్డను కను, ఆ బిడ్డనే నా బిడ్డగా భావిస్తానన్నది. అబ్రహాము పొరపాటు చేశాడు, అబ్రహాము పాపం చేశాడు. అబ్రహాము ఆ తప్పు చేయకూడదు, కానీ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, హాగర్కు పుట్టిన బిడ్డ దేవుడు అబ్రహాముకి ఇస్తానన్న బిడ్డ కాదు. అబ్రహాము తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తాను చేసిన తప్పుని, దానివల్ల తన కుటుంబంలో వస్తున్న భయంకరమైన పరిస్థితులు, సమాధానం లేని రాత్రులు, ఏ హాగర్ దగ్గరికి వెళ్ళమని భార్య సలహా ఇచ్చిందో అదే భార్య వేదన 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 కుటుంబంలో. అబ్రహాము ఎన్ని రాత్రులు ఏడ్చాడో. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు తిరిగి అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించిన దేవుడు అంటున్నాడు, మీదటికి కాలానికి నీ భార్య ఒడిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు, అతనికి ఇస్సాకు నవ్వు అని పేరు పెట్టబోతున్నారు. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడే వాగ్దాన పుత్రుడు అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అబ్రహాము భయంకరమైన స్థితిలోనే ఉన్నాడు. అబ్రహాము భార్య మాట విని వేదన అనుభవించాడు, శత్రువుల వల్ల వేధించబడ్డాడు. కానీ అబ్రహాము నిరీక్షణ కోల్పోలేదు. 24 ఇయర్స్ నా దేవుడు అద్భుతం చేస్తాడని నిరీక్షిస్తూనే ఉన్నాడు. వేదనలో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు అన్యాయం చేయలా, వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున మీరు ఏ బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు. ఉద్యోగాలు లేని స్థితిలో ఉన్నారో, వ్యాపారాల్లో దరిద్రతను అనుభవిస్తున్నారో, కుటుంబాలలో సమాధానం లేక అల్లకల్లలమైపోతున్నాయి మీ కుటుంబాలు. సంపాదించిన సంపాదన చిల్లి సంచిలో వేసినట్లుగా అవుతుందేమో, అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో. ఏ బంధకాలలో మీరున్నా ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, బంధకాలలో ఉన్నవారులారా, శ్రమలలో ఉన్నవారులారా, కష్టాల్లో ఉన్నవారులారా, మీరు నా మీద నేను కార్యం చేస్తానని ఒక నిరీక్షణ కలిగి ఉండండి. నన్ను నమ్ముకున్నారు కదా, నా మీద ఆనుకోండి, నా వైపే చూడండి, మీరు నమ్మండి, నిరీక్షణ ఉంచండి, రెట్టింపు మేలు నేను మీకు చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ సంవత్సర సందేశం అంతా, ఈ సంవత్సరపు ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మాటలోనే ఇమిడి ఉన్నాయి.